గోపాల్పురం అని చెప్పేసి పాట్నా. గోపాల్పురం అనేది ఒక పాట్నా. వాళ్ళ ఫాదర్ ఏందంటే శారీ బిజినెస్ ఉంటది కదా! క్లాత్ స్టోర్ ఉంటది. ఒక బిల్డింగ్ ఉంది. ఒక 3 ఫ్లోర్స్‌ది. ఒక 100, 150 యార్డ్స్‌లో ఒక బిల్డింగ్ ఉంటది. దాంట్లో ఈ పిల్లోడు ఏందంటే ఇంటర్ వరకు చదువుకున్నాడు. దాని తర్వాత బంద్ చేసిండు. అంటే ఓపెన్ డిగ్రీలో ఎక్కడో చేసుకున్నాడు. ఇంట్లోనే ఉంటాడు. ఇంకా ఎటు పోడు. వాడు ఇంట్లోనే ఉంటాడు. వాడికి అంటే వాడిని ఐడెంటిఫై చేసినాము. వాడు అసలు ఎట్లా అంటే వాడు ట్విల్ టైస్ ఉంటాయి సార్ ఆయనకి. ఒక దగ్గర మనం ఇట్లా నాతో మాట్లాడుతుంటే ఎక్కడో చూస్తున్నట్టు అనిపిస్తది మనకి. అది బెల్లకన్ను అంటాం. మెల్లకన్ను అంటాం ఆ! కదా! అట్లా అనమాట. అవనికి ఎందుకు ఇది జేసినావంటే వాడొక స్టోరీ చెప్పుకొచ్చిండు సార్. వాడికి స్కూల్‌లో అంతా ఏడిపిచ్చేదంట. అంటే "అరే! తు క్యా రే ఐసా హై తెరే సే కుచ్ నही హోతా" కొద్దిగా డల్‌గా ఉంటుండే అంట. వీడు లాస్ట్ బెంచ్‌లో కూర్చుంటుండే అంట. స్కూల్‌కి కూడా కొద్దిగా ఇదిగా పోతుండే హ్మ్. అంట. చాలా ఏడిపిస్తుండంట వీళ్ళని పిల్లలు. ఇంటర్మీడియేట్ అయిన తర్వాత చదువు బంద్ చదువుకుందామంటే వాళ్ళ పేరెంట్స్ కొద్దిగా ఫోర్స్ చేస్తే ఏదో ఓపెన్ డిగ్రీ పెట్టిండు. దాంట్లో చేసుకుంటా ఇంకా ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లోనే ఉండి వానికి ఏదో ఒకటి చేయాలా నేను, ఏదో ఒకటి సాధించాలా, నేను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అనుకో జీల్ స్టార్ట్ అయింది. ఆ ప్రాసెస్‌లో వాడు వెతుకుతూ ఉంటే ఒకటి బగ్ హంటింగ్ అంటే ఒకటి గ్రూప్ అనేది ఒకటి ఐడెంటిఫై చేసుకున్నాడు వాడు. దాంట్లో ఏందంటే బగ్స్ హంటింగ్ అంటే మనం ఒక సిస్టమ్ ఉంది. మనకొక సర్వర్ ఉంది. లేకపోతే ఒకటి వెబ్‌సైట్ ఉంది. దాన్ని మనం రన్ చేస్తున్నామంటే దాంట్లో ఏం బగ్స్ ఉన్నాయి, తప్పులేమున్నాయి వెతకడం అనమాట. హుహు. తప్పులు వెతికి దాంట్లో ఎంటర్ కావడం. బగ్ హంటింగ్ అంటారు దాన్ని. హ్మ్. బగ్ హంటింగ్ ఒకటి నేర్చుకున్నాడు. బగ్ షీట్ అని ఇంకొకటి ఉంటది. సాఫ్ట్‌వేర్ ఇవి 2 మనం ఒక సర్వర్‌లోకి ఎంటర్ ఎలా అవ్వాలనేది ఒక ప్రాసెస్ అనమాట. హ్మ్. ఆ ప్రాసెస్‌ని వాడు ఒకరోజు, 2 రోజులు కాదు. వాడు కంటిన్యూయస్‌గా నేర్చుకొని దాంట్లో ఒక స్కిల్ సంపాదించుకున్నాడు వాడు. హుహు. స్కిల్ సంపాదించుకొని వాడు ఒక పనిగా పెట్టుకున్నాడు ఏందంటే హ్యాక్ చేయాలా. ఏదైనా సిస్టమ్‌ని హ్యాక్ చేయాలా నేను. నేను డాటా తీసుకోవాలా అని చెప్పేసి వాడు హ్యాక్ చేయడం స్టార్ట్ చేశాడు. చిన్న చిన్నగా అక్కడ ఒక సర్వర్, ఇక్కడ ఒక సర్వర్, ప్రైవేట్ సర్వర్స్ హ్యాక్ చేయడం, దాన్ని ఎంటర్ కావడం, దాని డాటా తీసుకొని స్టోర్ చేసుకోవడం. హ్మ్. స్టోర్ చేసుకోవడం వాడు. వాడు కూడా వీఎం మెషినే. వాడు కూడా సేమ్. హ్మ్. సేమ్ ఇంగ. ఆడు ఒక కాలీ లినక్స్ అని ఉంటది. మనమైతే నార్మల్‌గా ఆపరేటింగ్ సిస్టమ్ వాడతాము. హ్మ్. వాడు కాలీ లినక్స్ అని ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటది సార్ అది. అది ఇంకా టూ ఫాస్ట్ అనమాట. హుహు. దాంట్లో మనం ఏదైనా చేయొచ్చు. ఏదైనా చేసినా గానీ ప్రోగ్రామ్‌లు రాసినా, కోడింగ్ రాసినా ఏదైనా వీడికి పైథాన్ వస్తది. కోడింగ్ వస్తది ఈనికి. హుహు. కోడింగ్ వస్తది. స్క్రిప్ట్ వస్తది. రాస్తాడు. అన్నీ రాస్తాడు. అన్నీ చేస్తాడనమాట. మొత్తం నేర్చుకున్నాడు. కంప్లీట్‌గా నేర్చుకొని ఆడు కూడా ఒక సర్వర్‌ని పర్చేజ్ చేసుకొని దాంట్లోనే మొత్తం స్టోర్ చేయడం స్టార్ట్ చేసిండు డాటా. అట్లా వాడికి కొద్దిగా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంది గానీ ఆడు బయటికి పోడు. బయటికి పోయి వాడేంటంటే కంప్లీట్‌లీ ఇంట్లోనే ఇదైపోయాడు. హుహు. ఫ్రేమ్ అయిపోయాడనమాట. బయటికి పోయి సినిమా చూడడం కానీ ఆళ్ళకి సినిమాలంటే ఇష్టం. హ్మ్. వాళ్ళు ప్రతి సినిమా ట్రయల్ చూస్తాడు వాడు. హ్మ్. ఆ ట్రయల్ చూసినప్పుడు వాడికొక మైండ్‌లో ఒకటొచ్చింది. ఒక సినిమా చూస్తే ఆ సినిమా మస్త్ అనిపించిందంట. ఏదో సినిమా పేరు చెప్పాడు. హ్మ్. ఈ సినిమా నేను ఎట్లన్నా చూడాలా అని వానికుంది. రిలీజ్ కంటే ముందే చూడాలని థియేటర్‌కి ఎందుకెళ్ళాలా అని హ్మ్. వాడికొకటి అనిపించింది. రిలీజ్ కన్నా ముందే చూడాలంటే ఏం చేయాలని సెర్చ్ చేసిండాడు. డిజిటల్ మీడియా హౌసెస్ ఏమున్నాయని. హ్మ్. మనకి యూఎఫ్ఓ క్యూబ్ అనేది మేజర్ అని ఐడెంటిఫై చేసుకొని హ్మ్. వాడు ఆ సర్వర్‌లని హ్యాక్ చేయడం స్టార్ట్ చేశాడనమాట. దాంట్లో బగ్స్ వెతుక్కున్నాడు. ఈళ్ళేందంటే మ వీళ్ళ ఆనికి అదృష్టం కొద్దీ వీళ్ళంతా పాత సర్వర్స్ వాడుతున్నారు. హుహు. 2000 విండోస్ కూడా 2007, 2012 మనకు 2025లో ఉన్నాం. హ్మ్. అప్పటి పాత విండోసే వాడుతున్నారు వాళ్ళు. ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా పాతయి, సర్వర్స్ పాతయి, సర్వర్ సర్టిఫికేట్ అప్డేట్ చేసుకోలేదు. ప్యాచ్ లెవెల్స్ అట్లే ఉన్నాయి. హ్మ్. మళ్ళా ఓపెన్ పోర్ట్స్ ఉన్నాయి. మనం ఒక సర్వర్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత పోర్ట్ అనేది ఓపెన్ ఉంటది. అంటే మన దానికి ఎంటర్ కావడానికి పోర్ట్ ఓపెన్ ఉంటది. హ్మ్. ఆ పోర్ట్ అనేది దాని తర్వాత క్లోజ్ చేసుకోవాలా. హ్మ్. ఆ పోర్ట్ ఓపెన్ ఉంటే ఎవరైనా యాక్సెస్ తీసుకుంటారు. ఆ సర్వర్ కాదు ఇన్ని సర్టిఫికేట్ కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు కదండీ! అక్కడెందుకు డెవలప్ అవ్వలేదు వీళ్ళు? అదే. అంటే వీళ్ళు ఇప్పుడు డిజిటల్ మీడియా హౌసెస్‌కేందంటే వీళ్ళంటే ఎప్పటికి మేమింత సెక్యూరిటీ లెవెల్‌లో ఉన్నాం గదా! మా సర్వర్స్ ఎవరు హ్యాక్ హ్యాక్ జేస్తారనే చేస్తారంట. కాన్సెప్ట్ ఎళ్ళిపోయారన్నమాట వీళ్ళు. హ్మ్. అంటే వీళ్ళింకా అంతలా అనుకోలేదు. అంటే ఎవరన్నా మా సర్వర్స్‌ని హ్యాక్ జేసి చేస్తారు. వాళ్ళు గూడా ఏమనుకున్నారంటే ఇంటర్నల్‌గా ఎవరైనా ఎంప్లాయ్ జేస్తుర్రేమో, హ్మ్. వాళ్ళేమన్నా జేస్తుర్రేమో అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళ వాళ్ళ ఎంప్లాయీస్ మీద అనుమాన పడ్డారు. అనుమాన పడ్డారు. సో, మనం గూడా ఈయనెలా చేసాడండి? ఆ! ఈయనెలా తీసుకొచ్చాడు బీహార్ ఆయన? బీఆర్ఐని అదే సార్. ఇప్పుడు ఆయనేం చేసాడంటే బగ్ హంటింగ్ చెప్పాను గదా! హ్మ్. ఆ 2 సర్వర్స్‌ని వెతికిండు. వెబ్‌సైట్‌లో వెతికి ఆ సర్వర్స్ అవైలబుల్ ఉంటాయి కొద్దిగా డాటా అవైలబుల్ ఉంటాయి కదా! హ్మ్. దాన్ని స్కాన్ చేయడం స్టార్ట్ చేసాడనమాట. హుహు. దాంట్లో బగ్స్ ఏమున్నాయని ఐడెంటిఫై చేసి దానికొక ఆహ్, మ మ క్వెరీ రాసుకుంటాడు. పైథాన్‌లో ఒక ప్రోగ్రామింగ్ రాసుకొని దాంట్లో ఇంజెక్ట్ చేస్తాడు సర్వర్‌కి. సర్వర్‌కి ఇంజెక్ట్ చేస్తాడు. ఆ వెబ్‌సైట్ ఉంటది కదా! దాని సర్వర్‌కి ఇంజెక్ట్ చేస్తే హ్మ్. దాంట్లో బగ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ఇప్పుడు ఇదే సర్వర్ సర్టిఫికేట్ అప్డేట్ చేసుకోవడము, పోర్ట్స్ ఓపెన్ ఉండడము, ప్యాచ్ లెవెల్స్ అంటే సార్ ఫైర్ వాల్స్ అప్డేట్ చేసుకోవాలా? ఫైర్ వాల్స్ ఇప్పుడు మనకు సెక్యూరిటీ ఏందంటే ఫైర్ వాల్స్. ఏదైనా మన దాంట్లో అటాక్ అయితుంది ఏదన్నా దాన్ని మనము ఇది జేసుకోవాలా? బగ్స్ గాని, మాల్‌వేర్ హ్మ్. గాని ఏదైనా అటాక్ అయితుంది ఆ సర్వర్ మీద అనుకున్నామనుకోండి. ఆ సర్వర్ మీద అటాక్ అయితుంది దాన్ని అప్డేట్ జేసుకోవాలి మనం. హ్మ్. ఫైర్ వాల్స్ అప్డేట్ జేసుకోవాలా? హ్మ్. సర్వర్ సర్టిఫికేట్స్ అప్డేట్ చేసుకోవాలా? పోర్ట్స్ క్లోజ్ ఉండేటట్టు చూసుకోవాలా? ప్యాచ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకోవాలా? ప్యాచెస్ అంటే ఏదైనా ఇప్పుడు సిస్టమ్‌లో ల్యాప్సెస్ ఉంటాయి. దాన్ని మనము
కవర్ చేసుకుంటా పోవాలా. ఇప్పుడు ఒక టైర్ ఉంది మనది, వెహికల్ టైర్ ఉంది. దానికి ప్యాచ్‌లు అయితే ఒక 15 కంచెలు పడ్డాయి. పంచర్లు పడ్డాయి. లాస్ట్‌కి ఏమంటాడు మెకానిక్, సార్ 15 పంచర్లు ఉన్నాయి. దీన్ని చేంజ్ చేసుకోవడం బెటర్ అని అంటాడు. అవును. వీళ్ళేందంటే ఆ ప్యాచ్ లెవెల్స్ వాళ్ళకి వస్తాయి అలర్ట్స్, అయినా గానీ ఆ ప్యాచ్ లెవెల్స్ కవర్ చేసుకోకుండా ఆ సర్వర్‌ని అట్లే రన్ చేయడం వల్ల వీడికి ఈజీ అయిందన్నమాట ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్. అంతే కదా సార్. ఇప్పుడు వాళ్ళు సర్వర్లు కొద్దిగా మార్చుకొని దాన్ని అప్గ్రేడ్ చేసుకొని ఫైర్ వాల్స్ అన్ని అప్గ్రేడ్ చేసుకొని ఉంటే వాడు ఎంటర్ కాకపోతుండేమో. మెయిన్లీ ఎంటర్ అయిపోయి దాంట్లో మొత్తం వాళ్ళ పాస్వర్డ్స్, ఎంప్లాయీ డాటా, సర్వర్ పాస్వర్డ్లు, ఎన్క్రిప్టెడ్ కీస్, అన్ని మూవీస్ అన్ని తీసుకున్నాడు. ఆ విధంగా ఎన్ని సినిమాలు తీసుంటాడండి? 120 సినిమాలు ప్లస్ 269. ఎంత మొత్తము? అన్ని సినిమాలు తీసుకున్నాడు అతను. 120 + 269. ఈ బీహార్ ఆయనకి, హైదరాబాద్ ఆయనకి, చెన్నై ఆయనకి లింక్ ఎలా దొరికింది? ఈ హెచ్డి అనేది కంప్లీట్ డిఫరెంట్. ఈ హెచ్డి ఫస్ట్ నుంచి ఉంది క్యామ్ కార్డింగ్, ఫస్ట్ నుంచి ఉంది అది. హెచ్డి వాడు 2024 నవంబర్ నుంచి ఎంటర్ అయ్యాడు. ఎవడు ఈ అశ్విన్. వీడు ఇంతకు ముందు సినిమాలు చూసేది, హ్యాక్ చేసేది కానీ సినిమాలు చూసుకునేది వాడు. వారం రోజుల ముందైతే వారం రోజుల ముందు పుష్ప సినిమా 1 వీక్ ముందు మన దగ్గరకు వచ్చింది. 1 వీక్ ముందు హెచ్డి కాపీ. 1 వీక్ ముందు పుష్పది హెచ్డి కాపీ. పుష్ప 1 ఆ 2? 2 హెచ్డి కాపీ మన దగ్గర 1 వీక్ ముందు. అంటే వాడు 1 వీక్ ముందు, 2 డేస్ ముందు, 3 డేస్ ముందు సినిమా చూసేసేది. ఎప్పుడైతే ప్రొడ్యూసర్స్ వీళ్ళకి ఇస్తారో డిజిటల్ మీడియా హౌసెస్కి, వాడి దగ్గర ఉండేది ఆ మూవీ. ఆ మూవీ తీసుకొని వాడు చూసుకునేది. అప్పటి వరకు వాడు ఆ మూవీ చూసుకోవడం వరకే ఆనందపడేటోడు. వాడు ఏం చేసిండంటే ఇట్లా సోషల్ మీడియా స్క్రోల్ చేస్తుంటే ఒకడు వానికి ఇదే అయిందనమాట. మూవీస్ ఏదైనా ఉంటే హెచ్డి మూవీస్ సేల్ చేస్తే మేము దానికి అమౌంట్ పే చేస్తామంటే వానికి కాంటాక్ట్ అయ్యిండు. హెచ్డి హబ్ ఫర్ యూ అని ఒకడు ఉంటాడు. వాడు గేమింగ్ అండ్ బెట్టింగ్ అప్లికేషన్ వాడు అనమాట. వాడు వాళ్ళకి అంటే గేమింగ్ బెట్టింగ్ అప్లికేషన్ వాడు ఇంకా అప్రోచ్ అయ్యిండు. అప్రోచ్ అయ్యి నీకు మూవీ ఇస్తే నీకు డబ్బులు ఇస్తా అని చెప్పేసి అంటే వీడు అప్పుడు దాకా ఒక మూవీకి $800 ఒక మూవీకి. స్టార్టింగ్లో వాడికి $200-300 ఇచ్చేది. దాని తర్వాత ఈ మధ్యలో ఆపేస్తే నీకు $800 ఇస్తారా బాబు అని చెప్పేసి $800 ఫర్ మూవీ తీసుకొని ఇచ్చేవాడు మూవీ. పుష్ప 2 $800 పంపించాడు వాడు. $800 సినిమా రిలీజ్ కాకముందే అమ్మడు వాడు. కాకముందు అమ్మడు 2 డేస్ ముందు, అంటే ఫైల్ కంటెంట్ ఒక రోజు ముందు ఇచ్చిన రిలీజ్ అయిన తర్వాత ఇచ్చేవాడు దానికి దాని పాస్వర్డ్. ఎందుకు అంటే మళ్ళీ ముందంటే పట్టుకుంటారు కదా సార్, అసలు ఎందుకు వచ్చింది డౌట్ వచ్చింది. వాడు మాత్రం చూస్తాడు పుష్ప 2 చూసేస్తాడు, ముందే చూసేస్తాడు. కానీ కంటెంట్ ఇచ్చేది మాత్రం ఆ రోజు రిలీజ్ రోజు ఇస్తాడు. కంటెంట్ ఇచ్చేది వాడు ఒక్కడే చూస్తాడు. వాడు నైటే మళ్ళా డే మొత్తం పడుకుంటాడు. నైట్ వాళ్ళ తమ్ముడు 8 o'clock పడుకుంటాడా, వాడు సిస్టమ్ ఓపెన్ చేస్తాడు. అంటే వాళ్ళ తమ్ముడు కోసం కొన్న సిస్టమ్ అది. వాడు సాఫ్ట్వేర్ నేర్చుకున్నాడు. వాని కోసం కొన్న సిస్టమ్ని నైట్ అంతా వాడతాడు అనమాట. నైట్ అంతా వాడి ఐపీ స్కాన్ చేయడము, ఏదైనా ఐపీ డిటెక్ట్ అయిందో దాన్ని ఎంటర్ అవ్వడము, దాని డేటా తీసుకోవడము, దాన్ని స్టోర్ చేసుకోవడం, అట్లా వాడి పని అనమాట. టోటల్గా ఇండియాలో ఉన్న అన్ని సినిమాలు వాడుతున్నాయి దాదాపు. ఇది అంటే సర్వర్ సినిమాలే కాకుండా సార్ వాడు ఏం చేస్తారంటే థియేటర్లో ఉంటుంది కదా మూవీ, థియేటర్లో మూవీ ఏం చేస్తారంటే రిమోట్ విలేజెస్కి, ఇప్పుడు బీహార్ కానీ వేరే స్టేట్లలో కొద్దిగా దూరం ఉన్న దగ్గర వీళ్ళు హార్డ్ కాపీ అంటే హార్డ్ డిస్క్ తీసుకొని ఇవ్వలేరు. సో దానికి ఏంటంటే మూవీ అనేది కంటెంట్ అనేది మెయిల్ చేస్తారనమాట. మెయిల్లో 2K ఫైల్ అనేది ఉంటుంది, 2K 4K ఫైల్ అనేది ఉంటుంది. థియేటర్కి పంపించిన ఫైల్ని వాడు డౌన్లోడ్ చేసుకునేది. అక్కడ ఏంటంటే వాళ్ళకి థియేటర్లో అంతా ఏముంటుంది, రిమోట్ విలేజ్ థియేటర్లో ఏముంటుంది, మామూలుగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది, దానికి ఒక రోటర్ ఉంటుంది, దానికి ఒక ఇంటర్నెట్ సిస్టమ్కి కనెక్షన్ ఇస్తారు, అయిపోతుంది. వీడి రోటర్కి వెళ్ళి ఆ ఐపీని స్కాన్ చేసుకుని రోటర్కి వెళ్ళి వాడి సిస్టమ్లో చేసి ఆ ఫైల్ అనేది కాపీ చేసుకుంటుండే. సర్వర్లో వానికి ఎన్క్రిప్టెడ్ ఫైల్ దొరుకుతుండే, కీ దొరుకుతుండే. ఫైల్ ఏమో థియేటర్ నుంచి తీసుకుంటుండే. ఒకవేళ సర్వర్లో అవైలబుల్ లేకుండా థియేటర్ నుంచి తీసుకుంటే ఈ రెండింటిని మ్యాచ్ చేసి వాడు మూవీ డౌన్లోడ్ చేసుకుంటుండే. ఇంత చేసినట్టు అదే ఉంది కానీ అదే అంటున్నా. ఇంత రాత్రిప్పుడు చేస్తున్నాడు కదా, వాళ్ళ ఇంట్లో ఎవరికి అనుమానం రాలేదు? అది పడుకున్న తర్వాత అంటే వీళ్ళకి రూమ్ సపరేట్ ఉందన్నమాట. పేరెంట్స్ అంత వాడి మీద అంటే ఏదో నేర్చుకుంటుండు చేసుకుంటుండు ఇంట్లోనే ఉంటుండు కదా, సాఫ్ట్వేర్ నేర్చుకున్నా అని చెప్పేవాడంట. అట్లా వాళ్ళు సాఫ్ట్వేర్ నేర్చుకున్నాడేమో, ఏదో పని చేసి మొత్తం స్కామ్ లో వాడు ఎంత సంపాదించాడు? $1,00,000 సంపాదించాడు. మన దానికి ఐడెంటిఫై అయింది ఇప్పుడు 33,000 కోట్లు. అంతే మూవీ అంతా కదా సార్. మూవీ మేకింగ్ కి వాళ్ళంతా లాస్ అంటే పోవడం ఇన్ ద సెన్స్ ఫస్ట్ వీక్ లా మూవీ అనేది ఇల్లీగల్ వెబ్సైట్ లో రావడం వల్ల రెవెన్యూ అనేది తగ్గిపోతుంది. జనాలు థియేటర్కి వెళ్ళరు, ఇంట్లోనే చూసుకుంటారు. దానివల్ల ఆ 1-2 weeks లో వాళ్ళకి రెవెన్యూ మొత్తం పడిపోతుంది. ఆ రెవెన్యూ వాళ్ళు ఎస్టిమేట్ చేసుకుంటే అంత లాస్ అనేది మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వల్ల మనకి తెలుగు టోటల్ ఇండియాలో 33,000 కోట్లు, 22,000 కోట్లు సార్. 22,000 కోట్లు మొత్తం అన్ని లాంగ్వేజెస్ సినిమాస్ కలిపి. ఇప్పుడు వాడి అకౌంట్ లో ఫ్రీ చేయని అమౌంట్ ఎంత? $1,00,000.
అంటే ఎంత $1,00,000 ఇంటూ అంటే ఒక 87, 89 లక్షలు, 90 లక్షల వరకు అనుకుంటా. అంతే. అంతే. మరి మిగతాదంతా ఏమైంది? మిగతా వీడు సంపాదించింది అంతే కదా సార్. ఇప్పుడు $800 పర్ మూవీ. ఓహో! ఓకే. వానికి అంతే కదా. వాడికి లెక్కలేదు. వాడు ఎంత ప్రొడ్యూసర్ వేల కోట్లు పెడుతుండా, వందల కోట్లు పెడితే వాడికి వీడికి అవసరం. అనవసరం. వానికి ఎంత వస్తుందో వానికి ఇంపార్టెంట్. దాని మూవీ ఎంత అనేది వాడికి తెలియదు కదా. ఉమ్. వానికి ఎంత వస్తుందో ఆడే వానికి. సరే మీరు వాడితో మాట్లాడి ఉంటారు కదా. ఉమ్. వాడికి చూసిన సినిమాల్లో అంటే సినిమా రిలీజ్ కాకముందు చూసిన సినిమాల్లో వాడికి బాగా నచ్చింది ఏంటి? ఏ సినిమా అట? వాడికి బాగా నచ్చిన మూవీ హిట్ 3 మూవీ. హిట్టా? ఆ, ఎందుకు? హిట్ 3. అచ్చా మరి సౌత్ కా అచ్చారైతే యాక్టింగ్ అంటాడు వాడు. ఆ, ఆ ట్రైలరు మనకి ఏంటంటే ట్రైలర్ అట్రాక్ట్ చేయాలంట ఆ మూవీ అచ్చా. చూడ్డానికి. హ. ట్రైలర్ అంటే చూసి వాడు దొంగతనం చేయాలన్నా ఆ, ట్రైలర్ ఏ మూవీ కైసావి దేఖ్నా అనుకుంటే వాడు దాన్ని డౌన్లోడ్ చేసి వాడేస్తాడు.